జీవం గల దేవా, యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవము గల నామంలో నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆకాశం మహాకాశంలో పటిజాలని దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉండి మారని మాట తప్పని దేవా, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు వందనాలు. ప్రార్థన ఆలకించే దేవుడుగా, జవాబిచ్చే దేవుడుగా మీరు మాకు తోడైనందుకై వందనాలు. ఈ దినం సమయం ప్రేమించి మాకు అనుగ్రహించినందుకై కూడా నీకు వందనాలు. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ దినము ప్రేమించి మా ఆశ పొడిగించి సజీవుల గురించి సజీవుడైన దేవుని సన్నిధిలో చేరి రావడానికి, సంఘ ప్రార్థన కొరకు చేరి రావడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రములయ్యా. కూడికి ఆరంభిస్తూ ఉన్నాం. ఆరంభం ముగింపు మీరే నాయకుడు, అధికారి నడిపించండి. మా చుట్టూ మందిరావన చుట్టూని ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించు. పరిశుద్ధాత్మాగ్ని ప్రాకారముంచము. చీకటి సాతాను అంధకార శక్తులే సుప్రభు నామంలో బంధిస్తూ ఉన్నాం. పరలోక మంది మీరు కూడా బంధించి వేయండి. పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచండి. భూమి మీద ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నన్ను స్మరిస్తారో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు మా మధ్యలో ఉండి మా మొర ఆలకించండి. రావాల్సిన మా ప్రియులను సకాలంలో తీసుకుని రండి. పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా మహిమ పొందండి. మాకు కావాల్సిన వాక్కును మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. అట్లా సార్వత్రిక సంఘం అంతట్లో ఎబ్రోన్ సహవాసంలో ఈ దినం జరిగే సంఘ ప్రార్థనను మీరే సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకోండి. సహాయము చేయండి ప్రభు. కృపను దయను వెల్లడి చేయండి. ప్రతి స్థలమందు మహిమ పొందండి. మరి నేను అక్కడ కొరకైన సిద్ధపాటు సంఘానికి మీరు దయచేయండి. సంఘానికి కావాల్సినటువంటి మీ వాక్కు మీరు అనుగ్రహించి గొప్ప దేవుడుగా మహిమ, ఘనత, ప్రభావములు పొందమని వేడుకుంటూ సంపూర్ణంగా నీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ వైపు చూస్తూ ఈ కూడికి ఆరంభిస్తూ ఉండగా ఆరంభం ముగింపు మీరే నాయకుడు, అధికారి నడిపించి గొప్ప దేవుడుగా మహిమ పొందమని యేసు ప్రభు నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. ఐదు 557 564 సియోను గీతముల నుండి పాట సంఖ్య 575 564. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతును. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగునిలో సజీవ సాక్షిగా, ఉజ్జీవనాత్మను సగునిలో సజీవ సాక్షిగా, పాప శాపములందు మేము పడి చెడి ఉండగా, పాప శాపములందు మేము పడి చెడి ఉండగా,
లేవనెత్తితివి. దేవమాదు దరికి చేరి లేవనెత్తితివి. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పితుము. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతును. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా. దిన దినము నిన్ను శోధించి దుఃఖ పెట్టితిమి. దిన దినము నిన్ను శోధించి దుఃఖ పెట్టితిమి. కేవలము శరీరులమని కనికరించితివి. కేవలము శరీరులమని కనికరించితివి. క్షమించి మమ్ము కడిగితివి. స్తుతులనర్పింతుము. మించి మమ్ము కడిగితివి. స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులయందు. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులయందు. విసుగకుండా సేవ చేయ నొసగునోర్పును. విసుగకుండా సేవ చేయ నొసగునోర్పును. నింపు నీ శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము. నింపు నీ శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము.
పరమ తండ్రి కరములే స్తుతుల నర్పింతును శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా సూర్య చంద్ర తారలందు వింత సూచనలు సూర్య చంద్ర తారలందు వింత సూచనలు జరుగా జనులు ధైర్యము చెడి కూలి చూచెదారు జరుగా జనులు ధైర్యము చెడి కూలి చూచెదారు అయితే నీకై చూచు మేము బలము పొందేదము అయితే నీకై చూచు మేము బలము పొందేదము పరమ తండ్రి కరములే స్తుతుల నర్పింతుము శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి ఉజ్జీవనాత్మను సగునిలు జీవ సాక్షిగా ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షుగా సమాజముగా కూర్చెనేందు సన్నిధియందు సమాజముగా కూర్చెనేందు సన్నిధియందు ప్రార్థన సహవాసముల తిరుల చేయుము ప్రార్థన సహవాసముల తిరుల చేయుము तेरी చూస్తుని రాకడకై స్తుతుల నర్పింతుము तेरी చూస్తుని రాకడకై స్తుతుల నర్పింతుము పరమ తండ్రి కరములే స్తుతుల నర్పింతుము శ్రీరాములేతి స్వామిని చూచుచుంటిమి ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా
శాస్త్రుటూరులు త్రుంచివేసి జీవమిచ్చితివి. శాస్త్రుటూరులు త్రుంచివేసి జీవమిచ్చితివి. మార్పింతుమోని ఉపకారములకై మార్పింతుమోని ఉపకారములకై చేతబట్టి రక్షణ పాత్ర స్తుతులనర్పింతుము. చేతబట్టి రక్షణ పాత్ర స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతును. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా. గత బ్రతుకులు వాత్సల్యమున గాచి ఈక్షితిన్. గత బ్రతుకులు వాత్సల్యమున గాచి ఈక్షితిన్. నడిపిన వాత్సరముకై కృపాక్షేమములతో. నడిపిన వాత్సరముకై కృపాక్షేమములతో. సత్యుడా సిల్వ శక్తిన సగు సాగు ముందుకు. సత్యుడా సిల్వ శక్తిన సగు సాగ ముందుకు. పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతును. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా. బైబిల్ ఎత్తి బైబిల్ పళ్ళు వాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్.
ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 30వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకే వందనాలు స్తుతురాలు చెల్లిస్తున్నాం నాయన. మహాకాశములు పట్టుజాలని దేవుడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉండి మారని మాట తప్పని దేవా, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకే వందనాలు. సంఘ ప్రార్థన కొరకై నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకే వందనాలు. మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూస్తున్న దేవుడు కనుక నీకు మరుగైనది ఏది కూడా లేదు. కనుక యథార్థంగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని చక్కబరిచి మేము ప్రార్థన చేసినప్పుడు మా విధేయత అజ్ఞానాన్ని ఒప్పుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థనకు మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక, దేవుడై ఉన్నారు కనుక మీరు ప్రభువా సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి మాకు కావలసిన లేఖన భాగాలను మీరు ప్రభువా మా కొరకై విడుదల చేయండి. మీ పరలోకపు గుప్పులు విప్పండి. మీ మేఘస్తంభం నుంచి మోషేతో మాట్లాడినట్లు నాతో మాతో మాట్లాడండి. యథార్థమైన మనసుతో నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రార్థన ఆత్మ, ప్రార్థన శక్తి మా మధ్యలో కుమ్మరించండి. గొప్ప దేవుడుగా మహిమ పొందమని వేడుకుంటూ మరొకసారి దీనదాసుని జ్ఞాపకం చేసి కలువరి శిలువ రక్త ప్రోషిందుకు వస్తుండగా ప్రాణమాత్మ దేహం నోరు నాలుకను సంపూర్ణంగా కడిగి శుద్ధి చేసి మీ శిలువ సాటును మరుగుపరిచి మీరే ఇక్కడ ఉండి మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని, యేసు తప్ప ఆ స్థలం ముందు ఎవరు కనబడలేదు, ఈ స్థలంలో మీరు కనబడాలని, మీరు మహింపరచబడాలని, మీరు మా మనవి ఆలకించాలని, మీరు మా మధ్యలో గగనం చీల్చుకొని దిగువచ్చుదువుగాక, మా ప్రార్థన అంగీకరించుదువుగాక, జవాబు దయచేసే దేవుడుగాక, ఉందువుగాక. దేవా మీరే మహిం పొందామని యేసు ప్రభు నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగం విస్తరించుట లేదా అభివృద్ధి పొందుట అనే భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అభివృద్ధి ఎట్లా వస్తుంది? అభివృద్ధి దేవుడు ఆశీర్వదిస్తే అభివృద్ధి వస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు బాగా తెలుసు. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించాడు. అద్భుతకరంగా మరి 5,000 మంది తిని 12 గంపలు ఎత్తుతూ వచ్చినారు. కాబట్టి మనం ఆది కాండంలోకి వెళ్తే చూడండి, ఒకసారి అబ్రహాంతో చేసినటువంటి దేవుడిచ్చినటువంటి వాగ్దానం మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పన్నెండవ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి
నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. కాబట్టి అబ్రహాము దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే, నువ్వు వెళితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. తరువాత నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో చెప్పినాడు దేవుడు. కాబట్టి విస్తరించుట, అభివృద్ధి పొందుట, ఆశీర్వదించబడుట, వీటికి ఒక ముఖ్య ఉద్దేశం ఏం కనబడుతుందంటే, అబ్రహాము ఆశీర్వదించబడడానికి లేదా గొప్ప జనంగా చేయబడడానికి ఎక్కడి నుండి రావాలా? తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి ప్రత్యేకంగా రా. నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను చూపించే దేశంలో నివాసం చేయి, నువ్వు ప్రత్యేకంగా ఉండు, నా సాక్షిగా ఉండు, నువ్వు నేను చెప్పిన స్థలానికే వెళ్ళు, నేను చెప్పినప్పుడే బయలుదేరు. ఈ విధంగా దేవుడు అబ్రహాంతో మరి చెప్తూ వచ్చాడు. కనుక నువ్వు ఈ విధంగా వెళ్తే, ఈ విధంగా నా మాట వింటే, ఈ విధంగా నువ్వు లోబడితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను అని అబ్రహాంతో చెప్తా ఉన్నాడు. చెప్పిన మాట ప్రకారం అబ్రహాము కూడా మరి దేవుని మాటకు లోబడి బయలుదేరినాడు. బయలుదేరి చూడండి 13వ అధ్యాయం 1-2 వచనాలు. తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు అనగా బేతేలుకును హాయికుని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలము వెళ్ళి అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినాడు అక్కడ. చూడండి, ఇక్కడ ఏం చెప్పినాడంటే, నువ్వు ఒంటరిగా నువ్వు మాత్రమే, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నువ్వు బయలు వెళ్ళంటే, ఇక్కడ 13వ అధ్యాయంలో ఎవరు కనపడతా ఉన్నారు? లోతు అని తన బంధువును వెంటబెట్టుకున్నాడు. దాని కారణంగా ఏమొచ్చినాయి, కింద ఏమొచ్చింది అంటే, ఆ దేశంలో వాళ్ళు కాపురం ఉన్నారు. వాళ్ళ పశువుల కాపర్లకి 8వ వచనం. కాబట్టి అబ్రహాం మనం బంధువులు కనుక నాకును నీకును, నా పశువులకును కాపర్లకును నీ పశువుల కలహము. ఏమొచ్చింది కలహం? దేవుని మాట ఎందుకు వచ్చింది? ఎందుకు కలహం వస్తుంది? ఎందుకు కలవరం వస్తుంది? ఎందుకు ఇబ్బందులు వస్తాయి? ఎందుకు దీవించబడం అంటే, ఎక్కడో ఒక చోట అతకబడతాం, ఎక్కడో ఒక చోట అతకబడ్డాడు. అబ్రహాం కూడా లోతును వెంట పెట్టుకున్నాడు కాబట్టి అక్కడ కలహం వచ్చింది. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటే ఏం చేయాలా? లోకస్తులు కొట్లాడతారు, మనం కొట్లాడితే ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? మనకు ఏం ప్రత్యేకత ఏం కనపడదు కదా. వాళ్ళు బూతులు మాట్లాడి మనము బూతులు మాట్లాడేవి, వాళ్ళు తిట్టి మనము తిట్టుకుంటే వాళ్ళకి మనకి అబ్రహాం ఏం చెప్తానంటే, నువ్వు ప్రత్యేకంగా ఉంటే నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, భూమి మీద సమస్త వంశాలు నీ ద్వారా ఆశీర్వదించబడతాయని చెప్తాను. విస్తరించుట, గొప్పవారిగా చేయబడుట. కాబట్టి నువ్వు నా మాట వింటే, నువ్వు ఒంటరిగా నేను చెప్పినట్లు చేస్తే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. కానీ ఇప్పుడు లోతుని ఎంట పెట్టుకున్నాడు. లోతు ద్వారా ఏమొచ్చింది? కలహం వచ్చింది.
లోతు పశువుల కాపర్లకి, అబ్రహాం పశువుల కాపర్లకి కలహం వచ్చింది. వాళ్ళు కలిసి నివసించలేకపోయినారు. కాబట్టి ఎందుకంటే వారి ఆస్తి దేవుడు ఆశీర్వదించినాడు, అభివృద్ధి పొందించినాడు. తద్వారా వాళ్ళు కలిసి నివసించలేకపోయినారు. కాబట్టి మనం బంధువులను కనుక కలహం ఉండకూడదు, మనం కొట్లాడకూడదు. మనము దేవుడు ప్రత్యేకంగా ఉండడానికి దేవుడు మన ఊరు నుంచి, మన తండ్రి ఇంటి నుండి, బంధువుల నుండి బయటికి తెచ్చినాడు. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, అందరు రక్షణ పొందలే. మన బంధువులే, మన ఇంటి వారే రక్షణ పొందలే. మనం రక్షించుకున్నాడంటే మనం ప్రత్యేకంగా ఉంటే దేవుని కొరకు మన ద్వారా ఆశీర్వాదం, మన ద్వారా రక్షణ వస్తుంది. ఇప్పుడు పోతిఫర్ ఇంట్లో యోసేపు ఉన్నాడు. యోసేపు చేస్తూ ఉంటే పోతిఫర్ ఇంట్లో ఏమొచ్చింది ఆశీర్వాదం వచ్చింది, అభివృద్ధి వచ్చింది. ఆ ఇంట్లో ఎంత ఉందో కూడా ఆయనకు తెలియకుండా అంత విధానంగా యోసేపును బట్టి ఆ పోతిఫర్ ఇల్లు ఆశీర్వదించబడింది. కాబట్టి ఒక యోసేపును బట్టి ఒక అన్యుడైనటువంటి దేవుని ఎరగనటువంటి వ్యక్తులు ఆశీర్వదించబడితే మనల్ని బట్టి మన బంధువులు ఎంతమంది ఆశీర్వదించబడాలి, ఎంతమంది రక్షణ పొందాలా? కారణం ఏంటంటే మనం ప్రత్యేకంగా ఉంటే, ప్రభు ప్రజలుగా కనపడితే, ప్రభు ప్రేమ కనపడితే, ప్రభు యొక్క మాటలు మన నోటి ద్వారా వస్తూ ఉంటే, ప్రభు యొక్క లక్షణాలు, ప్రభు యొక్క ప్రత్యేకమైన జీవితం మనలో ఉంటే, అప్పుడు మనల్ని బట్టి మన ఇంటి వారికి, మన బంధువులకి ఆశీర్వాదం వస్తుంది, రక్షణ వస్తుంది. అపోస్తుల కార్యం 16:31 ప్రకారం నీవును నీ ఇంటి వారును గొప్ప నువ్వు విశ్వసించిన ఎడలా నీవును నీ ఇంటి వారు అందరూ గొప్ప రక్షణ పొందుతారన్నాడు. నువ్వు విశ్వసిస్తే నీవు నీ ఇంటివారు. కాబట్టి మన ఇంటి వారిలోనే కొరతలు, మన బంధుమిత్రుల్లోనే కొరతలు. కారణం ఏంటంటే మనం ప్రత్యేకంగా ఉండకపోవటం ద్వారా, దేవునికి ఒక ప్రత్యేకంగా ఉండకపోవటం ద్వారా. కాబట్టి 2 కొరింథీ 6లో మీరు ప్రత్యేకంగా బయలువెడలు రండి, అప్పుడు మీరు నా కుమారులను నా కుమార్తెలను ఎందురా. 2 కొరింథీ 6 ఆఖరి వచనంలో అంటాడు. ప్రత్యేకంగా ఉంటే ఆశీర్వాదం, ప్రత్యేకంగా ఉంటే అభివృద్ధి. కాబట్టి దేవుని ప్రజలుగా మనం ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత ఇంకా ఎట్లుండాలంటే చూడండి, దేవుని ప్రజలుగా మనం అభివృద్ధి పొందడానికి ఏ విధంగా జీవించాలంటే చూడండి, రండి కీర్తనల గ్రంథం 123వ కీర్తన. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారం మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది, మమ్మును కరుణింపుము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే కనిపెట్టే జీవితం కావాలి. ప్రార్థన జీవితంలో మనం కనిపెట్టే జీవితం అంటే ఎక్కువ. ఇప్పుడు ఒక దాసుడు తన యజమానుడు ఏం చెప్తాడు, ఏమి ఇస్తాడు, ఎట్లా కనిపెట్టుకొని ఉంటాడు. దేవుని ప్రజలుగా మనము దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, గొప్పవారిగా చేయబడాలంటే కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ప్రభు యొక్క చిత్తం ఏదో, ప్రభు ఏం చేయమంటాడు, ప్రభు ఎట్లా జీవించమంటాడు, ప్రభు దగ్గర మనం ఈరోజు ఏం పని చేయాలి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలా, ఆ విషయంలో ప్రభు దగ్గర కనిపెట్టుకొని మనం పోయేవారుగా ఉండాలి. కాబట్టి కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకుంటే దేవుని యొక్క కనిపెట్టుట అంటే ప్రార్థన చేయుట అని అర్థం. ప్రార్థన చేయుట, జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయుట. కాబట్టి ఇటు జీవితం ద్వారా మనము ప్రార్థనలో కనిపెట్టుట ద్వారా మనము చాలా గొప్ప దేవుని ప్రజలుగా కనబడతాం. ప్రార్థన చూడండి, 130వ కీర్తనలో కూడా అదే మాటలు. ఎట్లా కనిపెట్టాలా, ఏ విధంగా కనిపెట్టాలంటే చూడండి,
4వ వచనం, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీదనే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. కాబట్టి ఉదయం కొరకు కావలివాడు ఎట్లా కనిపెడతాడో మన జీవితంలో దేవుని పిల్లలుగా భూమి మీద ప్రత్యేకంగా జీవించాలంటే, ఆశీర్వాదం పొందాలంటే, తర్వాత మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం రావాలంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా కనబడాలంటే, ఒక కావలివాడు ఉదయం కొరకు ఎట్లు కనిపెడతాడో దేవుని సన్నిధిలో అట్టి విధానంలో కనిపెడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు, మన ద్వారా అనేకులు రక్షణ పొందుతారు. కాబట్టి ఇలాంటి ప్రార్థన జీవితం మనకు కావాలా, కనిపెట్టేటువంటి జీవితం, ప్రభువు ద్వారా జవాబు పొందుకునేంత వరకు కనిపెట్టేటువంటి జీవితం కావాలి. కాబట్టి మన ప్రార్థన ఎటువంటి, పొద్దున లేచి ప్రభువా ఈ దినం పని పోతున్నాం, తోడుగుండయ్యా, కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా. కనిపెట్టే ప్రార్థన జీవితం. కాబట్టి ఇలాంటి ప్రార్థన జీవితం కలిగినటువంటి వారు భూమి మీద ఎంతోమంది ఉన్నారు. మన సంఘ ప్రత్యక్షతలో దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా అలాంటి ప్రార్థన చేసినటువంటి దైవజనుడు. మన మంగళవారం ఒక బదర్ వచ్చాడు. ఆయన రాంపల్లి పెళ్లి సురేంద్ర బదర్ అని సింహాద్రిపురంలో సేవ చేసినట్ట. ఒక స్త్రీ, ఒక సహోదరి మందిరంలోకి వచ్చిందంట రాత్రి ప్రార్థన చేయడానికి. నేను మందిరం యొక్క అక్కర కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి ఒక సిస్టర్, ఒక సహోదరి వచ్చి ప్రార్థన చేస్తున్నా నేను ఈరోజు నైట్ అంతా అని అడిగిందంట. అడిగితే సరే అక్క చేయండి. ఆయన 10 గంటలప్పుడు వచ్చి చూసినాడంట, మోకాళ్ళ మీదే ఉంది. 12 గంటలప్పుడు వచ్చి చూసినాడు, మోకాళ్ళ మీదే ఉంది. తెల్లారి 5 గంటలకు వచ్చి కూడా మోకాళ్ళ మీదే. ఎంత భారం, ఎంత కనిపెట్టుట, ఎంత పట్టుదల, ఎంత ఆశ. అట్లాంటి వాళ్ళు కావాలి సంఘానికి. అట్లాంటి వాళ్ళు వెన్నెముక లాంటి వారు, స్తంభం లాంటి వారు, దేవుని దగ్గర కనిపెట్టేవారు, సంఘం అక్కర కొరకు, ప్రజలక్కర కొరకు, ప్రజల క్షేమం కొరకు సంఘంలో కనిపెట్టే వాళ్ళు కావాలా, ప్రార్థన చేసేవాళ్ళు కావాలా. అప్పుడే సంఘం విస్తరిస్తుంది, అప్పుడే కుటుంబం విస్తరిస్తుంది, అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంచి ఇంకా ఇతరులకు కూడా ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రార్థన జీవితం కొరతగానే ఉంది మన జీవితంలో. కాబట్టి ప్రభుకు అప్పగించుకుందాం ఈ రాత్రి కలశంలో. అవును ప్రభు, నిజమే, కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టట్లేదు. నేను అలాంటి ప్రార్థన జీవితం నాలో లేదు. అబ్రహాము లాగా నేను అబ్రహాం ప్రత్యేకంగా ఉండకపోవటం ద్వారా ఆ లోతు ద్వారా కలహం వచ్చింది. లోతు ఉన్నాడు కాబట్టే కలహం వచ్చింది. లోతు లేకపోతే కలహమే లేదు. నువ్వు బయలుదేరు, నీ తండ్రి నిడుచు, నీ బంధువులు నిడుచు, అందరినీ వదిలిపెట్టండి. వదులుకోలేని జీవితం, ఎన్నో బంధకాల్లో కట్టబడిన జీవితం లేకపోలేదు కనుక ఎన్నో ఈ ఫలానా నీ మనస్సాక్షినికి చెప్తుంది ఎక్కడ నేను ఇంకా బంధించబడ్డానయ్యా, నన్ను క్షమించు, నన్ను విడిపించు. అబ్రహాముతో చేసిన వాగ్దానం, మాకిచ్చిన సంఘ వాగ్దానం, ద్వితీయోపదేశకాండం 35, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేస్తాను. సంఘం విస్తరించబడాలంటే నాలో ప్రత్యేకత ఉండాలి, నా కుటుంబం విస్తరించబడాలంటే నాలో ప్రత్యేకత ఉండాలి. నాలో లేదయ్యా, నన్ను క్షమించాయా, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధి చేయి, నీ కొరకు ప్రత్యేకంగా జీవించడానికి, కనిపెట్టుకొని జీవించడానికి, నీ ఆశీర్వాదం పొందుకోవడానికి, అనేకులు రక్షణార్థమై ప్రార్థించడానికి బాధ్యత నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రభువుకు అప్పగించుంటూ ప్రార్థన చేస్తూ సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన అంశాలు చెప్తాం. వాటి కొరకు మొట్టమొదటిగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు, పైన కన్స్ట్రక్షన్ పని కొరకు, పరిచర్య కొరకు, ఈ వారం అంతా జరిగే పరిచర్యలో దేవుడు తోడై ఉన్నట్లు
మరి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని క్లుప్తంగా ప్రార్థన చేయండి. పరిచర్య కొరకు, సంఘక్షేమం కొరకు, సంఘం యొక్క అక్కర కొరకు, పైన కన్స్ట్రక్షన్ కొరకు, వాటి కొరకే చెప్పిన వాటి కొరకే చేయండి. వేరే దాని కొరకు చేయొద్దు. చేయండి, స్టార్ట్ చేయండి. సజీలకలో నేను నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని నేను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే నేను నీకు ఎంతో వందనాలు ప్రభువా. అవును తండ్రి, నేను మళ్ళీ ఎన్నిక లేని దాన్ని, దౌర్భాగ్యాలు దాన్ని, పాపంతో శాపంతో జీవిస్తూ వచ్చిన దాన్ని, నేను మళ్ళీ అటువంటి జీవితంలో ఉన్న నన్ను ప్రభు నేను మళ్ళీ పాపం నుంచి శాపం నుంచి నేను విడిపించి నేను మళ్ళీ రక్షణ, పాప క్షమాపణ నేను నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే నేను నీకు ఎంతో వందనాలు. అవును ప్రభు, నేను ఉదయకాలం నుంచి ఇంతవరకు నేను మీరు కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చినందుకే నేను నీకు ఎంతో వందనాలు. అవును ప్రభు, నేను సాతాను యొక్క శోధన నుంచి, నేను సాతాను యొక్క కలవరం నుంచి నేను మీరు కాపాడి భద్రపరుస్తూ నేను నీ కవిగిట్లోని భద్రతలో నేను నన్ను, నా కుటుంబాన్ని నేను ఇంతవరకు నేను మీరు కాపాడుతూ వచ్చినందుకై నేను నీకు ఎంతో వందనాలు. అవును ప్రభు, నేను మళ్ళీ సంఘ ప్రార్థనలో నేను మళ్ళీ నీకు మొరపెట్టుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నేను నీకు ఎంతో వందనాలు ప్రభువా. అవును తండ్రి, నేను మళ్ళీ నీ దాసుని ద్వారా నేను మళ్ళీ అబ్రహాం ద్వారా నేను మళ్ళీ మాటలు నేను నా ముందుకు తీసుకొని వచ్చినందుకే నేను నీకు ఎంతో వందనాలు ప్రభువా. అవును తండ్రి, నేను అబ్రహాము నేను మళ్ళీ నీ కొరకు ఎంతో ప్రత్యేకంగా నేను మళ్ళీ జీవిస్తూ వచ్చినాడు ప్రభు. నేను తన సమస్తము వదులుకొని నేను మళ్ళీ నీ కొరకు నేను మళ్ళీ నిన్ను వెంబడిస్తూ వచ్చినాడయ్యా. అవును ప్రభు, నేను నా జీవితంలో నేను ఏది నేను మళ్ళీ వదులుకోలేకపోతూ వచ్చినాను ప్రభు. నేను మళ్ళీ నిన్ను వెంబడించలేకపోతూ వచ్చినానయ్యా. దయతో నన్ను క్షమించండి. నేను నీ రక్తంతో కడిగి శుద్ధి చేస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. అవును ప్రభు, నేను మళ్ళీ అబ్రహాం వల్లే నేను కానీ ప్రభు నేను మళ్ళీ సమస్తం వదులుకొని నేను నిన్ను వెంబడించేదానిగా సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. అవును తండ్రి, నేను మళ్ళీ దేవా నేను మళ్ళీ ప్రభు నేను మళ్ళీ నీ ఎదుట నేను ప్రభు నేను మళ్ళీ ప్రభు నేను నీ వైపు చూడలేకపోతూ వచ్చినాను. అవును తండ్రి, నేను మళ్ళీ నీ కొరకు నేను ప్రభు నేను కనిపెట్టుకోలేని జీవితంతో నేను జీవిస్తూ వచ్చినానయ్యా. దయతో నన్ను క్షమించండి. అందుకే నేను నా కుటుంబము నేను మళ్ళీ పడలేకపోతూ వచ్చింది. నేను మళ్ళీ సంఘం విస్తరించలేకపోతూ వచ్చింది. దయతో నా వల్లనే ప్రభువా నేను నా యొక్క నిర్లక్ష్యమైన జీవితాన్ని నేను నా యొక్క అవిధేయమైన జీవితంతో నేను మళ్ళీ ప్రభు నేను నీ సంఘం నేను మళ్ళీ ప్రభు నేను విస్తరించలేకపోతూ వచ్చిందయ్యా. దయతో నన్ను క్షమిస్తూ రమ్మని నేను నీ రక్తంతో కడిగి శుద్ధి చేస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా. నేను మళ్ళీ దాసు కన్నులు నేను మళ్ళీ తన యజమాను తట్టు నేను మళ్ళీ ఏ రీతిగా అయితే ప్రభు నేను కాచుకొని ఉన్నారో నేను కానీ ఆ రీతిగా కనిపెట్టేదానిగా సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను ప్రభు. నేను ఆ రీతిగా ఇన్నాళ్ళు కనిపెట్టలేకపోతూ వచ్చినాను. అందుకే తండ్రి శోధనలో పడిపోతూ వచ్చినాను. దయతో క్షమిస్తూ రమ్మని నేను మళ్ళీ నీ వైపు చూస్తూ నేను నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉండేదానిగా నేను మళ్ళీ ఆశతో చూచేదానిగా సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నానయ్యా. అటు అనుభవం, అటు ఆలోచన, అటు జ్ఞానము నాకు నా పిల్లలకి నేను అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. అవును ప్రభువా. నేను నూతన యెరూషలేముని ప్రభు నేను మళ్ళీ మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నేను సంఘం విస్తరింపబడినట్లుగా సహాయం చేయండి. సంఘంలో నక్కర
తీరుస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభు నేను పైన కన్స్ట్రక్షన్ విషయంలో సహాయం చేయండి. అవును ప్రభు నేను నీ చిత్తం, నీ ఆలోచన, నేను మళ్ళీ నీ నడిపింపు, నేను నీ సంఘంలో నేను మళ్ళీ మీరే నెరవేరుస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. దేవ నేను మళ్ళీ ప్రభు నేను మళ్ళీ మీరు ద్వారాలు తెరుస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. దేవ నేను మళ్ళీ మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, అత్యున్నతమైన ఆశీనుడైన ఓ ప్రభువా, నేను మళ్ళీ సంఘం వైపు నేను మళ్ళీ మీరే కనకరిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభు నేను మళ్ళీ సంఘం పట్ల ఇచ్చిన వాగ్దానం నేను మళ్ళీ ద్వితీయోపదేశకాండం నేను మళ్ళీ 30వ అధ్యాయంలో నేను మీరు ఇచ్చిన వాగ్దానం రీతిగా నేను మళ్ళీ మీరే నెరవేరుస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. అవును ప్రభు నేను ఆశీర్వదిస్తామన్నారు. ప్రభు నేను మీరు ఆశీర్వదిస్తే తప్ప మేమేమి చేయలేం. దేవా నేను మీరు ఇస్తే తప్ప మేమేమి చేయలేం. దేవా మా చేతుల్లోనే ఏం లేదు. దేవా నేను ఒట్టి చేతులతో నేను నీ పాదాలు పట్టుకున్నాను, నీ వైపు చూస్తున్నానయ్యా, సహాయం చేయండి దేవా. నేను మళ్ళీ మీరే కరుణించండి ప్రభువా. నేను మళ్ళీ కీర్తనలు ప్రభు నేను 123వ అధ్యాయంలో దేవా నేను మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలు నెరవేరుస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభువా నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు సహాయకుడు అని ప్రభు నేను నీ వైపు చూస్తున్నామయ్యా, సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభు నేను దావీదు కీర్తనకారుడు నేను మళ్ళీ ప్రభు నేను తను మొరపెడుతూ వచ్చినాడు. ప్రభు నేను మళ్ళీ మీరే జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నేను మీరు కార్యం చేస్తారని ప్రభు నేను నీకు మొరపెడుతూ వస్తున్నానయ్యా, సహాయం చేయండి. నేను మళ్ళీ మీరే దేవ నేను మళ్ళీ విస్తరింపచేస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభు నేను మళ్ళీ ఈ వారం అంతట్లో జరిగే పరిచర్లో నేను మళ్ళీ మీరే సహాయం చేయండి. ప్రభు నేను ఎక్కడ సాతాను శోధించుకోకుండా నేను యెరూషలేము చుట్టూ నీ కాపుదల, నీ భద్రత నేను అనుగ్రహించండి. ప్రభు నేను నీ అగ్ని జ్వాలలుగా ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. దేవా నేను మళ్ళీ మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అట్లా నేను నీ దయగల హస్తాలకు అప్పగించుకొని నీ వైపు చూస్తూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 3 గ్రామాల ప్రజల కొరకు, అక్కర్ల కొరకు, క్షేమం కొరకు, పిల్లల చదువులు దేవుడు ఆశీర్వదించినట్లుగా ఒకరు ప్రార్థన చేయండి. యుగాలు మారిన, తరాలు మారిన, మారని దేవా, మార్పు చెందని దేవా, ఇదిగో మరణిస్తుంది కానీ యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని సెలవిచ్చిన దేవా, నీ మంచితనముకై, నీ దయాళుత్వానికై వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు దేవా నీవు సజీవుడపై ఉండి సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈ 2025వ సంవత్సరంలో దేవా మరి 21వ మొదటి మాసంలో 21 దినాన తండ్రి ఈ సంఘ ప్రార్థనలో ప్రభువా నన్ను సమకూర్చినందుకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. నమ్మదగిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, మరి ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనల మీద నా కన్ను దృష్టించదను, నా చెవులు ఆలకించునన్నావు ప్రభువా. తండ్రి మేము మొరపెట్టి తండ్రి మీరు వినే దేవుడవు తండ్రి. మా అవసరతల అక్కర్లు తీర్చే మా గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనాన్ని బట్టి దేవా అబ్రాహామును ప్రభువా మా ముందుకు తీసుకొని వచ్చినావు. అబ్రాహాము తండ్రి మరి నువ్వు లేచి నీ బంధువుల యొద్ద నుండి మరి నీ దేశం నుండి మరి నేను చూపించు దేశానికి వెళ్ళామన్నప్పుడు తన సొంత వారిని విడిచిపెట్టినాడు, తన సొంత తలంపును విడిచిపెట్టినాడు తండ్రి. మరి నీ ఆలోచన కలిగి మరి ప్రభువా నీ మాట చొప్పున తండ్రి నడుస్తూ వచ్చినప్పుడు నువ్వు గొప్ప చేయ మొదలు పెడతా వచ్చింది కొందనాలు చెల్లించుకుంటున్నాను. వెళ్ళము అక్కడ
నిన్ను ఆశీర్వదించేవారని నేను దించేదను, నిన్ను శపించేవారని నేను దూషించేదను. నీ వలన మరి భూమి మీద సర్వజనులు ఆశీర్వదింపబడినట్లు తండ్రి మరి అబ్రహాముకు చూపిన మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవిధేయత తండ్రి, మరి ఆ తగ్గింపు దేవా మాలో నాలో లేదు తండ్రి, కనికరించుము. అవును ప్రభా, అంతేగా తండ్రి కీర్తన 123 ప్రకారము మరి సింహాసనసుడైన దేవుడు మరి దాసుని కన్నులు యజమానుల తట్టు, దాసురాల కన్నులు యజమానులు చూసినట్టు నా కన్నులు మీ వైపు చూచుచున్నాయి ప్రభువా. తండ్రి మరి ప్రతి అవసరతను మీరు తీరుస్తురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా. దయతో మరి తండ్రి మరి నూతన యెరూషలేము నివాసులను ప్రభువా, మరి జంగాల పిల్లల మరి తండ్రి నివాసుల నుండి కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభువా. అట లక్ష్మీదేవి కనబట్టి వందనాలనైనా తండ్రి కృప చెప్పండి, వారి కుటుంబాన్ని దీవించండి, అవసరతల అక్కర్లు మీరు తీర్చండి. శివన్నను బట్టి నీ కృపలో జ్ఞాపకం చేసుకో దేవా. వారికి సంపూర్ణ రక్షణ, మారు మనసు దయచేయండి. వారి పిల్లలు ప్రభావ చదువుతున్నారు తండ్రి, మీరే కృపలో జ్ఞాపం చేసుకుంటున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నా. నమ్మదగిన మా ప్రభావ ఇట్లా రంగమాణికమ్మను బట్టి వందనాలు, రుద్రాలు కృపలో జ్ఞాపం చేసుకో. మరి సంటమ్మను బట్టి వందనాలనైనా కనికరించము. రీతిగా మరి ప్రవాసములతమ్మను బట్టి వందనాలు తండ్రి, మరి అక్కర్లు మీరు తీర్చండి దేవా. మరి దయతో కనికరించండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభా బిందును బట్టి వందనాలు. సురేంద్రను బట్టి నీ కృపలో జ్ఞాపకం చేసుకో. చదువులో మీరు తోడ్పడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. మీ జ్ఞానాన్ని దయచేయండి దేవా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు, అనంత జ్ఞాని ప్రభా. అందును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ గణపరుస్తూ ఉన్నా తండ్రి. తిరిగి ఇట్లా మరి వసంతను బట్టి వందనాలు తండ్రి. మరి చక్కని జాబ్ ఇచ్చిన పిల్లలను దీవించండి, చదువులో మీరు తోడ్పడండి దేవా, సహాయపడండి నైనా. నమ్మదగిన మా దేవ, కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి. ఇంకా విజయరాజును బట్టి వందనాలనైనా దేవా, కనికరించండి. అవసరత అక్కర్లు రుణాల నుండి వారి ప్రభావ మీరు తండ్రి తీర్చండి. ఆకాశం నుండి వారి ప్రభావ మీ గుప్పిలి పుతురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా దేవా, కనికరించండి. వారికి తగిన కాలమున వారి ప్రభావ మీరు ఆహారం దయచేసే దేవుడని అన్నావు తండ్రి. మీరే తగిన సమయాన్ని మరి ప్రభావ సమకూరుస్తురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా. దయగలిగిన మా దేవ, జీవాధిపతి అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, తిరిగి ఇంకా వ్యవహారాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయము, అక్కర్లు తీర్చము మరి తండ్రి. అవకాశం బట్టి వందనాలు దేవా, కనికరించండి. పిల్లలకు మంచి జ్ఞానం దయచేయండి. రాజమ్మను బట్టి వందనాలు ప్రభా. శిరోమణమ్మను మరి సుజాతమ్మను బట్టి వందనాలనైనా రాజన్నను బట్టి పిల్లలను దీవించము, ఆశ్రయించము, బలపరచము. మరి ప్రసన్నను బట్టి వందనాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభు. శారోను బట్టి చదువులో మీరు తోడుగా ఉండండి నైనా, కృప చూపండి. తిరిగి ఇట్లా కేజమ్మను బట్టి వందనాలు, లలితమ్మను తండ్రి. మరి కాలేబు విజయవాడలో మరి తను పాలిటెక్నిక్ చేస్తున్నాడు ప్రభా, మీరు కనికరించండి, సహాయపడుతురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా. దూరదేశాన్ని ఉన్నాడు ప్రభా, దూర ప్రాంతాల్లో మరి మీరే కృప చూపుతురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా. జీవింపజేస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాను అయినా, కనికరించము దయతో. మరి ఓవిలేషన్ కృపలు న్యాయం చేసుకో దేవా తండ్రి. మరి మంచి జ్ఞానం దయచేయము, నీ యందు నమ్మకం కలిగినడానికి కృప చూపము తండ్రి. మరి మీరు నమ్మే రీతిగా మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా. దయగలిగిన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి. అలాగనే ఒకటాల్పులు ఉన్న వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా మాణికమ్మను బట్టి పిల్లలను బట్టి దీవించు, మరణమ్మను దేవా, విధవరాలు ప్రభా, అవసరత అక్కర్లు తీర్చురమ్మని ప్రార్థన. మరి అమ్మను బట్టి వందనాలు తండ్రి. ఇంకా మమతమ్మను బట్టి వందనాలు. ఇట్లా సుమితమ్మను సత్య కుటుంబాన్ని కూడా అన్ని కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి. ఫ్రెండ్స్ని బట్టి మరి దేవా కనికరించము. చిన్ననాటి రక్షణ మారమాజు దయచేయము. అలాగనే మరి తండ్రి దయతో కృప చూపండి. నమ్మదగిన మా ప్రభా చేస్తారమ్మను, సుశీలమ్మను దేవాన్ని కృప, శ్యామలాను మరి ప్రభా కిరణ్ని కృపలో చూసుకో తండ్రి. వారి గర్భఫలం దయచేయము, వారికి కావాల్సిన స్వేచ్ఛ దయచేయము తండ్రి. గర్భఫలం బహుమానం కుమారులైన స్వాస్థవనైనా కృప చూపండి. ఇంకా మరి ప్రసాదను తండ్రి, కృపమ్మను దయతో కనికరించము.
ఎల్చమ్మను శాఖను నీ కృపలకు న్యాయం చేసుకుంటున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నా. దయగలిగిన మా ప్రభా, జాలి కలిగిన మా తండ్రి, మా నేలం పాటలో మరి శేషించిన వారం మేము తండ్రి, మరి లెక్కకు తక్కువ వారమే అయినప్పుడు కూడా తండ్రి మీరే వారిలో ఒంటరి వాడైన వాడు 10,000లను ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని సెలవిస్తూ వచ్చినావు. ఆ మాటలను మరి ప్రభా మీరు నెరవేర్చండి. తిరిగి ఇక్కడ మరి ప్రభా నీ దైవదాసుని బట్టి వందనాలు. పిల్లలను దీవించము దేవరాను. మరి తండ్రి 10th క్లాస్ చదువుతూ ఉంది, మీరే కనికరించండి తండ్రి. మంచి జ్ఞానం దయచేయం, పాస్ కావడానికి కృప చూపండి. ఐజోక్ని బట్టి మీరేమని బట్టి వందనాలు. మరి అక్కని బట్టి నీ కృపలో న్యాయం చేసుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి ఇంకా ఎవరినైతే ప్రభావ మేము మర్చిపోయినానో దయతో వారందరికీ సంపూర్ణ స్వస్థత కలగజేస్తున్నామని ముందున్న సమయాన్ని దయా కనికరానికి అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. జమ్మలమడుగు జోహరు సంఘం చుట్టూ బ్రాంచ్ సంఘాలు హెబ్రోన్ సహవాసం హెబ్రోన్లో జరిగే పరిచయను దేవుడి సార్వత్రిక సంఘాన్ని క్షేమంగా ప్రభు రాకలు ఎత్తబడినట్లు సంఘ క్షేమాల కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మగలిగిన మహారాజు వగుదేవా, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. దయగలిగిన మహిమ కలిగిన మహోన్నతుడగు రాజా, నాయనా మరే దేవా, నీ ఒక లేఖనము భాగంలో మా ముందుకు చిచ్చిని తండ్రి, నీ ఒక దయను కృపను పట్టించి నాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభువా. దేవా మరి వారికి తండ్రి మరి కలహము రేగినప్పుడు తండ్రి మరి వారి కుటుంబాలు ఆశీర్వాదింపబడలేదు తండ్రి. ఇంటి వారితో నాయనా మరి ఈ బంధువులతో ప్రభువా దేవా, నాయనా మరి నాయనా నేను కానీ ప్రభువా మరి నాలో పొరపాటులు, నాలో పతనములు, నాలో పాపములు దేవా మరి క్షమించుతూ రండి నాయనా. నీ రక్తంతో నన్ను కడుగుతూ రండి ప్రభువా దేవా. మరి ఒకే నాయన మరి రక్తంలో కడగబడిన వారం బంధువులము తండ్రి, ఇంటి వారము కలహము రేగినప్పుడు తండ్రి మరి నాయన నా ఒక దేవా మరి కుటుంబాన్ని ఆశీర్వాదించలేదు, అభివృద్ధి లేదు తండ్రి. మరి నాలో తండ్రి మరి క్షమించుతూ రండి, నన్ను కడుగుతూ నన్ను నూతన పరుస్తూ దేవా నన్ను శుద్ధి చేస్తూ రండి నాయన. పరిశుద్ధ దేవా, పరలోకపు తండ్రి, ఉదయము కొరకు కావిలివాడ కనిపెట్టుకుని ఉన్నట్టు తండ్రి ప్రార్థన జీవితము కనిపెట్టుట నాలో లేదు దేవా. మరి నీ ఒక ప్రభువా మరి కనిపెట్టుట ప్రార్థన జీవితం నేను ఎన్నోసార్లు నిద్రమత్తు నిర్లక్ష్యము దేవా మరి ఒక నాయన మరి లెక్కలేనితనము ప్రభువా. మరి నేను అలా ఉండగలిగిన ద్వారానే ప్రభువా, నా ద్వారానే నా కుటుంబానికి తండ్రి మరి క్షేమము లేదు ప్రభువా. నన్ను మరొకసారి తండ్రి నీ ఇంటిలో గోజాడుకుంటూ అడుగుకుంటూ ఉన్నాను తండ్రి. నీ రక్తంతో కడుగు, నన్ను నూతన పరచమని ప్రార్థించుకుంటూ ఉన్నాను. మహిమ కలిగిన మహోన్నతుడగు దేవ, మారని మార్పు చెందని తండ్రి, విగాలు మారిన తరాలు మారిన దేవ, మారని తండ్రి నీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా. బ్రౌన్లో ప్రభు అక్కడండే నీ యొక్క దాసులు నీ యొక్క ప్రజలను కనికరించుతూ రండి, కరుణించుతూ రండి దేవా. మరి అక్కడ తండ్రి మరి ఎన్నో ప్రభు నెమ్మదైన వాతావరణం మనసుల్లో దేవా. మరి ఏ ఒక నాయన కలతలు, మరి ఏ ఒక తండ్రి ఏది ఏమి జరగకుండా తండ్రిని నెమ్మదిగా ప్రభు మరి అక్కడ పెద్దలలో నీ యొక్క దాసులలో ప్రభా ప్రతి వారిలో ప్రభా మరి ఒక నమ్మకమైన పరిచర్య నెమ్మదిగా జరిగించడానికి సహాయము చేస్తూ రమ్మని ప్రార్థించుకుంటూ ఉన్నాను తండ్రి. జమ్మలమడుగు జోహరహి ప్రభా మరి కడప బ్రాంచ్ అక్కడ నీ యొక్క దాసులు నీ యొక్క ప్రజలు తండ్రి దేవా మరి గద్దించే సింహం వలె సాతానుడు ఎవరిని మింగుదును అని
తండ్రి మరి సంఘాలలో అలా తండ్రి తిరుగుతూ వాడు ఉంటాడు. వాడు నేర్చలను వాడి పట్టుదలను నెరవేర్చుకోవాలని వాడు అలా తిరుగుతూ ఉంటాడు తండ్రి. ఈ దినాలలో అటు సాతాను క్రియలను అటు సాతాను ఏటిని దేవా దూరపరచండి సంఘాల నుంచి. కృపలో జ్ఞాపకం చేసుకోమని ఉన్నతమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రాజుల అధికారుల కొరకు భూమి మీద జరుగుతున్న విపత్కరమైన పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు, ఎయిర్పోర్ట్లో ఉన్నవారు రక్షణ పొందడానికి, రాజులు మంచి పరిపాలన చేయడానికి ఒకరు ప్రార్థన చేయండి. నమ్మకమైన దేవా, నీ పాదాలకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. అవును తండ్రి, మరి నాయన ఉదయం మొదలుకొని ఇంతవరకు నాయన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతూ వచ్చిన నా మంచి దేవుడవై నాయన నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. ప్రతి శోధన నుండి మీరు తప్పిస్తూ వచ్చినందుకు కూడా నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఈ యొక్క నాయన నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని చేర్చి నాయన ఈ యొక్క సంఘ ప్రార్థనలో ఒక చిన్న మందగా మమ్మల్ని సమకూరుస్తూ వచ్చినందుకు కూడా నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అవును ప్రభా, మరి నీ దాసుడు మా ముందుకు తెచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి కూడా నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. అవును ప్రభా, మరి ఆదికాండం 13 మా ముందుకు తీసుకొచ్చిన లేఖనాన్ని బట్టి కూడా నీకెంతో వందనాలు. మరి ప్రభువా, అబ్రహాం అయితే తండ్రి తన బంధువులను తన సమస్తమును వదిలిపెట్టి మరి ప్రభువా, మరి నాయన ఎంతో మరి నీ కొరకు మరి ప్రభువా, మరి నాయన కనిపెట్టుకుంటూ వచ్చాడు. మరి ప్రభువా, మరి ప్రత్యేకంగా ఉంటా వచ్చాడు తండ్రి. అందును బట్టి మరి ప్రభువా, అబ్రహాము పైన మీరు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు దేవా. అవును తండ్రి, మరి నా యొక్క జీవితంలో మరి ప్రభువా, అబ్రహాము లాంటి ఆసక్తి నాలో లేదు. మరి ప్రభా, నాలో ఉన్న సమస్తాన్ని వదులుకొని నీ వైపునకు నేను తిరగలేకపోతా ఉన్నాను తండ్రి. నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయమని నీ పాదాలు పట్టుకొని మొరపెడతా ఉంటున్నాను. మరి ప్రభా, అంతేకాదు నాయన, మరి కీర్తన మరి 123 తండ్రి, మరి దాసుల కన్నులు తన యజమానుని తట్టు, దాసి కన్నులు తన యజమానురాలు తట్టు మరి మరి తండ్రి చూపుతూ వచ్చారు. మరి అయితే మన దేవుడైన యెహోవాను బట్టి మన కన్నులు ఆయన వైపు చూచుతున్నాయని తండ్రి, అలాంటి ప్రార్థన నాలో లేదని ప్రభా, మీరు కరుణించు వరకు తండ్రి, మరి కరుణించు వరకు మా కనులు నీ వైపు చూచుతున్నాయని నీ యొక్క వాక్యం సెలవిస్తూ వచ్చింది. మరి తండ్రి, అలాంటి మరి ప్రార్థన నాలో లేదని కూడా నాయనా నేను ఒప్పుకుంటా ఉన్నాను తండ్రి. నన్ను క్షమించండి ప్రభువా, నీ రక్తంతో కడిగి శుద్ధి చేయమని నీ పాదాలు పట్టుకొని మొరపెడతా ఉంటున్నాను. మరి ప్రభువా, అంతేకాదు నాయనా, మరి కీర్తన 130లో చూస్తే మరి ప్రభువా, కావలి వారు ఉదయం కొరకు మరి ఏ విధముగా నాయనా కనిపెట్టుకుంటూ వచ్చిన అంతకంటే మరి ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెడతా ఉంటున్నాను తండ్రి. మరి కావలివాని అంటే ఆసక్తి నాయన, అలాంటి కనిపెట్టుట నా జీవితంలో నాయన ఎన్నో మార్లు నేను నీ కొరకు కనిపెట్టుకోలేని జీవితం నా తండ్రి, ప్రార్థించలేని నా జీవితం ప్రభువా. నాయనా నన్ను క్షమించండి ప్రభువా, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయమని మరొకసారి నీ సన్నిధిలో నేను సాగిలపడి నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమరి ప్రభువా. అలాంటి ప్రార్థనలు మాలో ఉన్నప్పుడే తండ్రి ఆశీర్వాదములు మరి కలుగుతూ ఉంటాయని మీ వాక్యం సెలవిస్తూ వచ్చింది. మరి ప్రభువా, నా అటువంటి ప్రార్థన ఆసక్తి కనిపెట్టుట నాలో లేదని నాయన నేను ఒప్పుకుంటా ఉన్నాను తండ్రి. నన్ను క్షమించండి ప్రభువా. నాయన మరి నా విధేయత, నా యొక్క పొరపాట్లు, బలహీనతలన్నిటినీ నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటా ఉన్నాను తండ్రి. కనికరించండి, కరుణించండి ప్రభువా. ఇప్పుడైనా నాయన ఆసక్తి తండ్రి,
ఆసక్తి కలిగి ప్రార్థించేవారముగా, నీ కొరకు కనిపెట్టేవారముగా ప్రభువా, నీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థనలో ఉండేవారముగా సిద్ధపరచుమని తండ్రి నీ పాదాలు పట్టుకొని మొరపెడతా ఉంటున్నాను తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకో, బలపరచు, స్థిరపరచుమని దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. మీరు గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేసే దేవుడవు తండ్రి. నీకేనైనా మరి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు మరి ప్రభువా, రాజుల కొరకు, అధికారుల కొరకు, మా దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. మా దేశాన్ని పరిపాలించే నాయకులను కూడా మీరే కాపాడండి. రాజులు, అధికారులు కూడా తండ్రి ఒక దినాన రక్షణ మారుమనసు అనుభవం కూడా వారికి దయచేయమని నీ పాదాలు పట్టుకొని మొరపెడతా ఉంటున్నాను తండ్రి. మా దేశాన్ని కాపాడండి ప్రభువా, మా నాయకులను కాపాడండి, మా దేశాన్ని పరిపాలించే రాజులను మీరు కనికరించి కాపాడమని నీ పాదాలు పట్టుకొని మొరపెడతా ఉంటున్నాను ప్రభువా. అవును తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయనా, కనికరం కలిగిన దేవుడవు యేసయ్యా. నీ పాదాలు పట్టుకొని మొరపెడతా ఉంటున్నాను తండ్రి. అందరినీ రాజులను, అధికారులను, నాయకులను మీరు రక్షించండి ప్రభువా, రక్షణ వారిలో కలిగించమని నీ పాదాలు పట్టుకొని మొరపెట్టుకుంటూ దేవా మరి ఇంతగా మా ప్రార్థనలు మీరు ఆలకించే దేవుడవు, అంగీకరించే దేవుడవు, కనికరించే దేవుడవు అని నీ సన్నిధిలో నాయనా మేము మొరపెడతా ఉంటున్నాను తండ్రి. మా ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడవని నీ సన్నిధిలో గోజాడుకుంటూ మా ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, యేసుక్రీస్తు ప్రశస్తమైన, పరిశుద్ధమైన, ఘనమైన, జీవమగల నామంలో నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆకాశం మహాకాశములు పట్టుజాలని దేవుడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉండి మారని మాట తప్పని దేవా, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ దినము సమయం చూడలేక ఎంతోమంది కాలుగతులు ముగించబడ్డాయి. నన్ను మమ్మల్ని ప్రేమించి నా కాలుగతులు, మా కాలుగతులని వశంలో ఉంచుకొని జీవము గల దేవుని సంఘం ఎదుట సంఘ ప్రార్థనలో పాలు పొందడానికి, ప్రార్థించడానికి నాకు కూడా సమయం ఇచ్చిన నీకు వందనాలు. మరి ఒక దినమును జీవ గ్రంథమందు నా పేరు, మా పేరు లిఖితం చేసినందుకై నీకు వందనాలు. మా ఆయుష్ పొడిగించినందుకై స్తోత్రాలు. మా పాప దోషముల కొరకై ఈ లోకంలోనికి మానవునిగా వచ్చి ప్రభు కలవరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యొక్క విశ్వాసాన్ని బట్టి మా పాపం దోషం క్షమించి పాపం అనే బంధకం నుండి విడిపించినందుకై కూడా నీకే వందనాలు, స్తోత్రాలు. విమోచించినందుకై వందనాలు. దయగల దేవ, కృపగల మా తండ్రి, ఈ విధంగా మరి ఒకసారి నన్ను నేను తగ్గించుకొని నీ పాదాలు పట్టుకుంటున్నాను. కలవరి శిలువలో కార్చిన మూలమైన రక్త ప్రోషణకు వస్తున్నాను. మానవుని మంటివాడిని కనుక నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. మరి నీ యొక్క పరిచర్య నిమిత్తమై నిన్ను మహింపరచడానికి తండ్రి, ఇల్లు, బంధువులను విడిచి నిన్ను సేవించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినావు. నీ స్తోత్రంలో ఇంకా సంపూర్ణంగా నీ కొరకు ప్రత్యేకంగా జీవించి సేవించడానికి నాకు, నా కుటుంబానికి సహాయం చేయండి, కనికరించండి, కృపనివ్వండి. దయగల దేవ, మరి ప్రభువా, అంతేకాదు నేను అబ్రహాంతో మీరు చెప్పారు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. మరి భూమి మీద ఉన్న సమస్త వంశములు, సమస్త మనుషులు నీ ద్వారా ఆశీర్వదించబడునని. కనుక ప్రభువా, మరి యేసేపును బట్టి పోతీఫరు ఆశీర్వదించినటువంటి దేవుడు కనుక సేవా జీవితంలో మరి మీరు మమ్మల్ని దీవించే దేవుడు కనుక ప్రభువా, మరి సంఘాన్ని కూడా దీవించండి, ప్రజలను కూడా దీవించండి, సంఘం అక్కరు తీర్చండి, ప్రజల అక్కర్లు తీర్చండి. గొప్ప దేవుడుగా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. అబ్రహామును మీరు ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన దేవుడు. అయితే తనలో కొంత ఉన్నటువంటి ప్రత్యేకతలో ఉన్నటువంటి లోటును కూడా తీసివేసినటువంటి దేవుడు. మరి లోతు వెంట ఉన్నప్పటికీ అక్కడ కలహం వచ్చడం ద్వారా వాళ్ళు ఎడబాటు అయిపోయి అబ్రహాము ప్రత్యేకంగా ఉండటం ద్వారా మరలా ప్రత్యక్షమై మాట్లాడి నిన్ను గొప్ప జనముగా చేస్తా, ఆకాశ నక్షత్రం వల్లే చేస్తానని మీరు మాట్లాడిన దేవుడు కనుక ప్రభు, సముద్రపు ధర నుండి ఇసుక రేణుల వల్లే నీ సంతానాన్ని చేస్తానన్నా. ఆ విధంగా
భూమి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసులకు అబ్రహాము తండ్రిగా మీరు పెట్టారు నాయన, నీకు వందనాలు. ఆ విధంగా ప్రభువా మీరు ఆశీర్వదించిన దేవుడు, గొప్ప జన్మగా చేసిన దేవుడు, అబ్రహాం ద్వారా భూమి మీద ఉన్న ప్రతి మనుషులు ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వదించిన దేవుడు నాయన, నీకే వందనాలు. కనుక ఈ సేవ జీవితంలో మేము కూడా అట్టి అనుభవంతో మేము నీ గొప్ప పరిచర్య చేయడానికి నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచండి ప్రభువా, సహాయం చేయండి. అంతేకాదు నేను మరి 123లో దాసుని కన్నులు తన యజమానుని తట్టు, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టు కనిపెట్టుచున్నవి. మన దేవుడైన యెహోవా కరుణించు వరకు వారి కన్నులు నీ తట్టు చూసినట్లుగా ప్రభువా మేము సంపూర్ణంగా నీ వైపు చూస్తూ ఉదయం కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నదని, ఇంకా ప్రార్థన జీవితంలో ఇంకా అధికంగా ప్రభువా నేను నీ సన్నిధిలో కనిపెట్టుకుని నిన్ను సేవించడానికి నాకు చాలంత కృపను, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. నా బలహీనతలన్నింటినీ క్షమించండి. మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి ప్రభువా. ఎన్నో సమయాలు సరిగా కనిపెట్టలేని స్థితి కనుక ప్రభువా, జవాబు వచ్చేదాకా ప్రార్థన చేయలేని స్థితి కనుక ప్రభువా నన్ను కూడా క్షమించండి. నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, పవిత్రపరచండి ప్రభువా. నీ సన్నిధిలో సంపూర్ణంగా నేను కనిపెట్టుకుని నిన్ను సేవించడానికి, సేవా పరిసరలో ప్రభువా ఆశీర్వాదం పొందుకోవడానికి, సంఘం అభివృద్ధి పొందడానికి మీరే జ్ఞాపకం చేసుకుని అట్టి విధానంలో నేను కనిపెట్టుకొని జీవించి సేవించడానికి నాకు సహాయము చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. దయగల మీరు సంఘ వాగ్దానం ఇచ్చారు. ద్వితీయోపదేశకాండ 30:5 ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయనని వాగ్దానం ఇచ్చినావు. కనుక మా పితడైన అబ్రహామును అభివృద్ధి పొందించిన దేవుడు, యేసేపును ఆశీర్వదించినటువంటి దేవుడు, ఈ విధంగా ఎన్నో విధాలుగా వారి యొక్క ప్రత్యేకతను బట్టి, వారి యొక్క ప్రార్థనను బట్టి మా పితరులు మీరు ఆశీర్వదించారు. అట్టి అనుభవంతో మేము కూడా ఆశీర్వదించబడ్డానికి, సంఘం ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయండి. సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచండి. సంఘం యొక్క అక్కర తీర్చండి. పైన కన్స్ట్రక్షన్ పని విషయమై మీ యొక్క పరలోక గుప్పులు విప్పండి. మీ చిత్తాన్ని వెల్లడి చేయండి. అపవాది కుతంత్రాలన్నిటినీ లయపరచండి. మీ నామను మహిమకరంగా మందిరం కట్టబడ్డానికి మీరే సహాయము చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవ, కృపగల మా తండ్రి, సింహాసనాసీనుడా, మరి ప్రభు మనుషుల చేత నియమింపబడినది కాకుండా మీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా, మీ నామానికి మహిమకరంగా మందిరం కట్టబడ్డానికి సహాయము చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరమందు నీవే దేవుడు, ఇహమందు నీవే దేవుడు, సమస్తం పైన అధికారం కలిగిన దేవుడు కనుక ప్రభా మీరే మీ చిత్తానుసారంగా మందిరం కట్టబడడానికి సాయం చేయండి. వాగ్దానం ఇచ్చారు, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనమని. ఆరంభం దినాల్లో మందిరం పైన ఆరంభించినప్పుడు మీరు వాగ్దానం ఇచ్చారు, దినవృత్తాంతములు 20. ఆ వాగ్దానాన్ని మరొకసారి మేము చేతపట్టుకొని అడుగుతున్నామయ్యా. మీరు కనికరించండి ప్రభు, ధైర్యాన్ని, కృపనివ్వండి, అక్కర తీర్చండి, సమృద్ధిని తీసుకురండి, మహిం పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, జీవంగల దేవా, యేసయ్య విడిచిపెట్టొద్దు, సాయం చేయండి, కనికరించండి. మరి చుట్టూ సప్టా కూడా కొంత చక్కపరుచుకోవాలా, సాయం చేయండి. కాంపౌండ్ కూడా కట్టుకోవాలా, ఈ సైడు హైట్ లేదు ప్రభు, మీరే జ్ఞాపకం చేసుకోండి. కొన్ని అక్కర్లు ఉన్నాయి ఇంట్లో, సమస్తాన్ని తీర్చండి. గొప్ప దేవుడుగా మహిం పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మరి నెలంపాడు, కొట్టాలపల్లి, జంగాలపల్లి ఏర్పరచుకున్న నీ ప్రజలను బట్టి కూడా స్తోత్రములు. ప్రజల అక్కర్లు తీర్చండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, వ్యక్తిగత వాగ్దానాలు, కుటుంబ వాగ్దానాలు నెరవేర్చండి. గొప్ప దేవుడుగా మీ దీవెనలతో నింపండి, సమృద్ధితో నింపండి, సమకూర్చండి. కోల్పోయిన దాన్ని మరి సమకూర్చి ప్రభువా స్థిరపరచుమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, ఈ విధంగా నేలంపల్లో ఉన్న మా ప్రియులు సత్వీడన మాణిక్య మా కుటుంబానికి నామం తీసుకు ప్రేమించిన 3 కుమార్తెలు ప్రౌలిక, సలోం, బీబీని దీవించండి. చదివేందుకు జ్ఞానమందు వృద్ధి పొందించండి. రక్షణ మారు మనసు దయచేయండి. ఆటోను దీవించండి, అక్కలు తీర్చండి. నిరాకడ కొరకై కుటుంబాన్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మేరొక బీవులను జ్ఞాపం చేసుకోండి. చదువుతా ఉంది తోడుగుండు. మేరొక పింఛన్ విషయమై ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి. సరోజమును జ్ఞాపం చేసుకో, ఆత్మీయంగా బలపరచు. రాకడ కొరకై సిద్ధపరచు. మార్తక, బ్రహ్మణ, జాస్వ, ఏమీమా,
ఎస్తేరును జ్ఞాపం చేసుకో, లక్ష్మిని జ్ఞాపం చేసుకోండి. అక్కర్ల అవసరం తీర్చండి, వారి చేతి పనులు దీవించండి, ఆత్మీయంగా బలపరిచి నీ రాకడ కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా కొట్టాలపల్లి ఉన్న మా ప్రియులు మాణిక్యమ్మ, 2 కుమారులు, వారి యొక్క వివాహాల భవిష్యత్తులు సాయించండి, రక్షణ మారు మనసు దయచేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, చేతి పనులు దీవించండి, నీ రాకడ కొరకై సిద్ధపరచండి. అరుణక్క పిల్లలు దావీదు ఎఫ్రాయిమును జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, చదువుల్లో తోడుగుండండి, బాల్యదంలో రక్షణ దయచేయండి. మమతక్క శాని ఉదయభదర్ జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. మరియమ్మక్క ప్రభాకరను కనికరించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. సునీతక్క ఏసేపన్న పిల్లలను కనికరించండి, చదువుల్లో తోడుగుండండి, రక్షణ మారుమనసు దయచేయండి. ఇదిగో ప్రభు మరి దాశ్రేరత్మ ఏస్తరమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సుశీలమ్మ ప్రసాద్ ఫున్షి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సాయం చేయండి, కనికరించండి. దేవ యశ్రత్మను మోకాళ్ళప్పుడు కనికరించి బాగు చేయండి, గొప్ప దేవుడు మహిమ పొందండి. దయగల దేవ సుశీలమ్మను కూడా వృద్ధాపంలో ఉంది, కనికరించి మంచి ఆరోగ్యం దయచేయండి. దయగల దేవ దేవసాయమన్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కృపనివ్వండి. ఇదిగో ప్రభు జకరయ్య జయమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం, అన్నకున్న బ్యాక్ పెయిన్ ముట్టి బాగు చేయండి. ఇదిగో ప్రభు మరి కుమారుల కోడలను దర్శించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రసాద్ అన్న కృపమ్మక మరి అనిల్ అభిలాష్ జ్ఞాపకం చేసుకు, అభిలాష్ 10th క్లాస్ చదువుతున్నాడు, సాయం చేయండి. ప్రభు మరి సుజన ముందు వృద్ధాపంలో కనికరించి మంచి ఆరోగ్యం దయచేయండి. దయగల దేవ కృపగల మా తండ్రి కిరణ్ శ్యామలను జ్ఞాపకం చేసుకోండి, వారి గర్భఫలం అనుగ్రహించండి, చేతి పనులు దీవించండి. దయగల దేవ ప్రేమ బదర్ శ్యామలకు జాన్పాల్ కుటుంబం అంతటిని మేలుగా జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, అక్కర్ల అవసరాలు తీర్చండి, తోడుగుండండి. ఈ విధంగా ప్రభు ఇస్సాకన్న ఎలిజబెత్తమ్మక్క ప్రవళిక ఎస్తేరును జ్ఞాపకం చేసుకో, బలపరచు, పద్మావతమును జ్ఞాపకం చేసుకో, వృద్ధాపములతో కనికరించు. ఈ విధంగా ప్రభు మరి యజర్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వెంకటలక్ష్మణ్ జ్ఞాపకం చేసుకోండి, షబానా, రజియానా, ఈ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవ సాయించండి, అందరు అక్కర్ల రోజులు తీర్చండి, ఆత్మీయంగా బలపరచండి, రాకడ కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. జంగాల పళ్ళున్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓబులేసన్న, కేజమ్మక్క, హరి, యమున, బీవుల, కాలేవరం జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, పిల్లల చదువుల్లో తోడుగుండండి, హరి, యమునకు రక్షణ దయచేయండి. ఓబులేసన్న ఆత్మీయంగా బలపరచు, స్థిరపరచు, కృపనీయండి, నమ్మకమైన సాక్షిగా నీ కొరకు ఇక జీవించడానికి చాలని దేవుడిగా తోడని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దయగల దేవ విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. సాయం చేయండి, చేతి పనులు పంట పొలాలు దీవించండి, అక్కర్ల అవసరాలు తీర్చండి. లలితమ్మక్క యోహానాను జ్ఞాపకం చేసుకో ప్రభువ, మరి లలితమ్మక్క మైగ్రేన్ తలనొప్పి ఉంది, మెడిసిన్ వాడుతున్న కనికరించి బాగు చేయండి, చేతి పనులు దీవించండి, అక్కర్ల అవసరాలు తీర్చండి. ఆశ్రమక్క యాకోబును జ్ఞాపకం చేసుకో, దర్శించు, రక్షించు. అక్క కూడా టైరాయిడ్ ఉంది, మెడిసిన్ వాడుతుందయ్యా, సాయం చేయి, కనికరించు. మరి ప్రభా సుజాతక్క, రాజన్న, ప్రసన్న, శారన్, సమయాలను జ్ఞాపకం చేసుకోండి. మరి పిల్లల సంపూర్ణ రక్షణ మారు మనసు దయచేయండి, అక్కర్ల అవసరాలు తీర్చండి, పంట పొలాలు చేతి పనులు దీవించి మీరే గొప్ప దేవుడు మహిమ పొందమని, పిల్లల భవిష్యత్ విషయంలో మీరే జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవ శిరమును మా శరీరకన్న వృద్ధులు కనికరించి మంచి ఆరోగ్యాలు దయచేయండి, సాయం చేయండి. సౌడు యోహానన్న కుమార్తె స్వప్న, కుమారుడు జాను జ్ఞాపకం చేసుకోండి, పుష్పరాధన జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యం దయచే, వృద్ధాపంలో కనికరించండి. దయగల దేవ సువర్ణక్క, సీనన్న, మత్తయ్య, మేరీని జ్ఞాపకం చేసుకో, పిల్లల రక్షణ మారుమనసు దయచేసి, చదువు జ్ఞానం వృద్ధి పొందించు. సీనన్న, సువర్ణకు మంచి ఆరోగ్యాలు దయచేయండి, వారి అక్కర్ల అవసరాలు తీర్చండి, సాయం చేయండి, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రకాశమక్క, కనకరాధన, రూబెన్, కాంతం పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, ఆత్మీయంగా బలపరచండి, అక్కర్ల వస్తే తోడై నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. రాజమ్మను జ్ఞాపకం చేసుకో, వృద్ధాపంలో కనికరించి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎజ్రా, ఓబన్న, ఆనందమక్క పిల్లలను జ్ఞాపకం చేసుకో, పిల్లలకు రక్షణ దయచేసి, చదువు జ్ఞానం వృద్ధి పొందించు, తోడుగుండమని ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవ వసంతక, మరి అరవింద్, అభిని జ్ఞాపకం చేసుకో, అరవింద్ 10th క్లాస్ చదువుతున్నాడయ్యా, సాయం చేయండి, కనికరించండి, అభిని కూడా జ్ఞాపకం చేసుకో, రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవ అక్కడ డ్యూటీలో కూడా తోడుగుండండి. సౌడు విజయరాన్న, జవహరానికి జ్ఞాపకం చేసుకోండి. మరి హవీల కుటుంబం, శ్యామల కుటుంబం అన్న తల్లిదండ్రులను కనికరించు, వృద్ధాపంలో మంచి ఆరోగ్యం రక్షణ దయచేయి,
దేవ అక్కర్లున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సంపూర్ణంగా జ్ఞాపం చేసుకో. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు. చేతి పనులు దీవించి అక్కర్ల అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాము. దయగల దేవ, కృపగల మా తండ్రి, ఈ విధంగా మరి ప్రవాసముల దగ్గర పిల్లలు బిందు సురేంద్రను జ్ఞాపం చేసుకోండి, బలపరచండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. రామచంద్రరెడ్డి అంకాలమ్మను కూడా జ్ఞాపం చేసుకో. సుకన్య కుటుంబాన్ని మేలుకై జ్ఞాపం చేసుకోండి. సహోదరి పట్ల ఇంటికి రక్షణ దయచేయండి. దయగల దేవ, బాలమ్మక్క వీరారెడ్డి జ్ఞాపం చేసుకో. కుమార్తె కుటుంబంలో నెమ్మది దయచేయి, కృపనివ్వండి. దయగల దేవ, క్షేమాన్ని దయచేయమని, ఆత్మీయంగా కట్టి నిరాకడ కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. సంటమునకు నామం చేసుకు. వృద్ధాపంలో మంచి ఆరోగ్యం ఇవ్వండి. రంగమాంటికి నామం చేసుకొని మంచి ఆరోగ్యం. వారింటి వారిని రక్షించండి. లక్ష్యం దక్కనుగా బలపరచు ప్రభా. మంచి ఆరోగ్యం ఇవ్వండి. తన ఇంటి వారందరికీ రక్షణ దయచేయండి. గొప్ప దేవుడికి మహిమ పొందండి. 3 గ్రామాల్లో ఇంకా దాగిన ఆత్మలను దర్శించండి, రక్షించండి, నీ ఇంటికి నడిపించండి. సంఘం యొక్క వాగ్దానాన్ని నెరవేర్చండి. గొప్ప దేవుడిగా మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ విధంగా నాయన మరి ఇంకా జ్ఞాపం చేసుకునైనా ఈ విధంగా జమ్మలమడు జవహర్ సంఘం చుట్టూ బ్రాంచ్ సంఘాలు పరిచర్య ఏకత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణంగా జ్ఞాపం చేసుకోండి, మహిమ పొందండి. హెబ్రోన్లో జరిగే పరిచర్యను దీవించి వర్ధిల్ల చేయండి. సంఘ ప్రత్యక్షతను మహిమను కోల్పోకుండా మీ నామాన్ని మహిమకరంగా అక్కడ పరిచర్య జరగడానికి మీరే కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ విధంగానైనా ప్రపంచ దేశాల 5 కాండాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలు, సేవకులు, పరిశుద్ధులు, విశ్వాసులు అందరినీ జ్ఞాపం చేసుకోండి. అందరి అక్కర్లు స్తుతించండి. ఆత్మీయంగా బలపరిచి సార్వత్రిక సంఘముగా నువ్వు వచ్చినప్పుడు రాకలు ఎత్తబడినట్లు సిద్ధపరచండి. మా దేశం యొక్క రాజుల, అధికారులు, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపం చేసుకోండి, సాయించండి. మంచి పరిపాలన చేయడానికి సాయించండి. దయగల దేవ, క్రైస్తవేతలను దర్శించండి, రక్షించండి. భూమి మీద నీ ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్కరు దర్శించి రక్షణ పొందడానికి, ప్రభువా నీ పరలోక రాజ్యం, మోక్ష రాజ్యంలో చేరడానికి మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, అట్లా ఇక్కడ సేవ చేసి వెళ్ళిన దైవసేవకులు, వారి కుటుంబాలను జ్ఞాపం చేసుకో. మరి సామెలన కుటుంబాన్ని మరి పరిచరను జ్ఞాపం చేసుకోండి. కొంత అనారోగ్యం, బలహీనత ఉంది, మోకాలు ఆపరేషన్ చేసుకోవాలా అన్నాడు ప్రభు. మరి వచ్చే సోమవారం మీరే జ్ఞాపం చేసుకొని దాసం సిద్ధపరచండి. అక్కర్లు అవసరం తీర్చండి, సాయం చేయండి. పిల్లల చదువులు, ఉద్యోగాలు, వివాహాల విషయంలో మీరే సాయం చేయండి, కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ప్రభు నన్న మరి ఎప్సిబక్క కుటుంబం సంఘం పరిచయం దీవించి వర్ధిల్ల చేయండి, క్షేమాన్ని దయచేయండి. ఈ విధంగా పీటర్ బదర్ కుమారక్క డోవాను జ్ఞాపం చేసుకోండి. పరిచయం సంఘాన్ని వర్ధిల్ల చేయండి, మంచి ఆరోగ్యం దయచిన. పెద్ద బన్నవ మేరమ్మ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాపంలో మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఎన్నికలేని నన్ను, నా కుటుంబాన్ని కనికరించండి. ప్రేమించి చిన్న పిల్లల్ని దీవించు, రక్షణ మారు మనసు దయచేయి. దేవుడు 10th క్లాస్ చదువుతుంది, సాయం చేసి సేవలో సంపూర్ణంగా నీ చిత్తం ఎరిగి మేము ప్రార్థనలో కనిపెట్టుకుని నీ సేవలో మేము అంతకంతకు వర్ధిల్లడానికి మా యొక్క చాలంత కృపను అనుగ్రహించండి. మా అక్కర్ల అవసరం తీర్చండి. గొప్ప దేవుడు మహిమ పొందండి. ప్రభువా నువ్వు వస్తే నీ రాకుల్లో మేము ఎవరు విడిచిపెట్టబడకుండా నీ రాకడ రాజ్యంలో ఎత్తబడినట్లు సిద్ధపరచండి. దయగల దేవ, మా రక్త సంబంధికులు, బంధుమిత్రులకు రక్షణ ఇచ్చేయండి. మొత్తం సేవపరిచయం జ్ఞాపం చేసుకో. సొలమెప్సివో వివాహ విషయంలో కార్యం చేయి, కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, జీవంగల దేవ, ఈ విధంగానైనా మరి మా బావ జానయ్యకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా స్తోత్రములు. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఇంకా ప్రార్థించమని కోరిన మా ప్రియులు, దైవసేవకులు, పరిశుద్ధులు, విశ్వాసులు ఎంతోమంది ఉన్నారయ్యా. పేరు పేరున అందరూ జ్ఞాపం చేసుకుని మేలు ఉపకారం చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకుని నువ్వు వస్తే నీ రాకలు అందరూ ఎత్తబడినట్లు సిద్ధపరిచి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందమని ప్రార్థన చేస్తూ భూమి మీద నీ రాకడ సూచనలు నెరవేర్చబడుతుండగా మేము వెలుకోగలిగి ప్రార్థిస్తూ కనిపెట్టుకుంటూ నీ రాకలు ఎత్తబడినట్లు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచి నడిపించి మహిమ పొందమని వేడుకుంటూ ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చే యేసుక్రీస్తు ప్రభు నామం స్తుతించి ప్రార్థించి దీనంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును భూమి మీద చేరిన పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్.